మునగ సెట్లు తొమ్మ సెట్లు జిలేడి సెట్లున్నాయి. అవసరానికి కరసెయ్యంత ఆకు దొరకదు రోయ్. నా సెంబు దొబ్బిసి నోడి ముట్టికి ముల శంకర వాళ్ళు. Hey guys, welcome back to my YouTube channel. This is Varangal Abhi Vlogs and welcome back to another new video. ఈరోజు వ్లాగ్ ఏంటిదంటే, నేను ఆల్మోస్ట్ ఇప్పుడు దసరాకి వచ్చి ఉండే వీడికి మంచి ఒక టైం దసరాకి ఇక్కడ మంచిగా ఒక 10 days అట్లా టైం స్పెండ్ చేసిన. మళ్ళీ హైదరాబాదే మొత్తం వర్కే. ఇంతసేపు జాబు ఇల్లు. ఈరోజా నిన్న కూడా ఆఫీస్ ఉండే. ఈరోజు హోలీ కదా, నిన్న కూడా ఆఫీస్ ఉండే. ఆఫీస్కి నేను రాను, నేను లీవ్ పెట్టేసుకున్నా అని చెప్పేసి లీవ్ పెట్టేసి ఒక 1 week ఒక 4 days కలిసి వస్తుంది కదా అని చెప్పేసి లీవ్ తీసుకున్నా. ఒక 4 days మంచిగా వరంగల్లో గడిపేసి వెళ్ళి చాలా రోజులు అవుతుంది రాక అని చెప్పేసి నేను ఇక్కడ లీవ్ తీసుకున్నా. రాగానే జర ప్రశాంతంగా ఉందాం అనుకుంటే ఉంటుంది ఇక ఇంట్లో ఏదో పెంట, బయటికి తీసుకోవో అది తీసుకోవో చల్ నేను తీసుకోబోను నేను జర ప్రశాంతంగా ఉంటా, నేను జర రిలాక్స్ అయితే పండుకుంటా, నేను జర ఇంట్లోనే అని చెప్తే ఇట్లనే తీసుకోవాల్సిందే అన్నారు. దేనికి ఎందుకు తీసుకోవాలంటే ఇక అప్పుడు చెప్పిండ్రు ఏంటిది, నేను కూడా మర్చిపోయినా వర్క్ టెన్షన్ నుండి. ఈరోజు ఎంత డేట్ 14, ఇంకో 4 daysలో మా తమ్ముని బర్త్డే అనమాట. సో ఇప్పుడు మన బట్టలు కొనుక్కోవాలి, ఇప్పుడు మన షాపింగ్. ఇది ఇక మా మమ్మీకి సందు. ఇంకా వాళ్ళు వస్తారు, ఇప్పుడు కిందకి వస్తారు, పైన ఉన్నారు ఇంకా వాళ్ళు. ఇప్పుడు మా మమ్మీకి సందు షాపింగ్ అంటే రావాలి. ఇక షాపింగ్ మాల్లో పోతే ఫస్ట్ మా తమ్ముని కాదు బట్టలు కొనడు, మా అమ్మకి చూసుకుంటుంది. ఫస్ట్ షాపింగ్ మాల్ మొత్తం రౌండ్ వేస్తుంది, చూసి అసలు ఎక్కడెక్కడ ఏం బట్టలు ఉన్నాయి తీసి చూసి ముట్టుకొని గుంజి పీకి చింపి వాసన చూసి అన్నీ వేస్తుంది, కానీ ఒక్కడ బిట కొనదు. టైం బొక్క. ఇప్పుడు ఏంది కథ, ఇప్పుడు ఎట్టుంటో చూద్దాం. ఇప్పుడు మా అమ్మాయి ఉన్న మా తమ్ముడు ఇద్దరు వస్తారు. వచ్చినాక మళ్ళా ఇప్పుడు షాపింగ్కి ఏ షాప్ అంటారో తెలియదు. మళ్ళీ నేను మంచి ఇట్లా మధ్యాహ్నం ఇట్లా వరకు రిలాక్స్ అయ్యి మంచి యానిమే చూస్తున్నా. యానిమే చూసుకుంటూ వెబ్ సిరీస్ చూసుకుంటూ కూర్చుంటే నాడు అన్నారు. టైం వచ్చేసి ఇప్పుడు ఎంత 4:30. ఇప్పుడు వచ్చేసరికి ఎంత అవుతుంది ఏందో. ఇప్పుడు 4:30 అవుతుంది, ఎగ్జాక్ట్ 4:30 అవుతుంది. 4:30కి స్టార్ట్ అవుతున్నాం. ఇప్పుడు వచ్చేసరికి ఏం టైం ఉంటుందో వ్లాగ్ ఎండింగ్లో చూడండి. వచ్చిండే మా తమ్ముడు. ముందుకు రారా. ఈ 10th class అంటే వాడు నమ్ముతాడా? బక్క ఇంత ఉంటాడు. నాకు గీడికి వస్తాడు. కూసా. ఇప్పుడు ఈయన బర్త్డే ఉన్నది. ఇప్పుడు ఈయన బర్త్డే కోసం ఇప్పుడు షాపింగ్. మమ్మీ అది 15 minutes later. నువ్వు. సో దిస్ ఈస్ మమ్మీ. వద్దురా బిడ్డ మంచి లేదు, ముఖం కూడా అనుకుని డబ్బులు ఇట్లా చూసినా ఏం కాదు. అన్ని చేయకపో మంచి కూర్చో. నువ్వేం చేయక వాడిని అన్నా పిచ్చి నవ్వుతారు మీరు. అక్కడ భయపడలేదు, నువ్వేం చెప్తున్నా మంచి కూర్చోను. అయ్యో అంటే గంతే మంచిగా కూర్చుంటలేదు. అరే తీయకరా, వాడు కూడా భయపడుతున్నాడు. ఏం భయపడలేదు, బొక్కలేదు. ఇవన్నీ కథలు నాకు పడుతున్నాయి తిట్లనే వల్ల. ఇప్పుడు ఫస్ట్ ఏ షాపింగ్ మాల్? ఫస్ట్ అవి అది రామ్ నివాస్. ఇప్పుడు చౌరస్తా పెట్టకు. ఇప్పుడు వీలుతాను కానీ ఇప్పుడు నేను చిన్న షాపింగ్ మాల్ పోతే అవుట్. మమ్మీ పైకి రాదు, వీని కోసం చూడదు. షాపింగ్ మాన్ చేయదు, ఈమె చేసుకుంటది. అదే నేను చూస్తాను అందుకోసం అనుకుంటున్నా. కానీ పిల్లలు ఇంకెక్కడ చెన్నై కాకుండా పిల్లలు ఇంకెక్కండి. నువ్వు చేస్తే దగ్గర ఎక్కువ రేట్ ఉంటాయి. అసలు ఇక్కడ పోదాం రామ్నివాస్ కాడ పార్కింగ్ ఏడ వేస్తావు అమ్మ. మరి లేకుంటే ప్యాంట్ కొనాలి. ఏం ఈ పనుల్లో కనిపించలేదు. పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్.
రామ్నివాస్ అంటే ఇప్పుడు సచ్చే సావు కాదరా అలా ఎంత రష్ ఉంటది ఎవరు ఉంటలేరు రామ్నివాసులోనా రామ్నివాస్ ఎవరు ఉంటలేరు ఫుల్ రష్ అలా దూరడానికే చచ్చిపోవాలా అట్లుంటది కాదరా ముఖం ఉడకపోతే మళ్ళీ వాడు ఏసీ కూడా దరిద్రుడు అంత షాపింగ్ మాల్ పెట్టుకొని కాదురా అమ్మి అట్లా కాదు అమ్మి ఇది వాడు ముఖం కడుకోలేదు నేను ముఖం కడుకో ఉత్తగా వాడు తొందర పెట్టిన ఇంకా ఏం కాదు బొక్క వాళ్ళు చూడు చూస్తాను చూడు మచ్చ మీద వండుకొని ఎట్లా చూస్తారు చూడు ఏం కాదు ఏం పర్లేదు అంత బాగా ఎక్కువ ఏమంటారు బాగా ఎగురుతాను నా కాడికి వస్తుంది ఇట్లుంటది బయటకు వస్తే ఓ వీడియో పెడితే ఇట్లా వాడి తెచ్చుకున్నాం దేనికి చీరక అట్లనే ఏదైనా చూడొచ్చు చెప్పినా అంటే ఇవన్నీ రికార్డ్ అవుతున్నాయి బట్టి వీడియో చేస్తున్నాం లేవద్దు రికార్డింగ్ అవుతుంది ఆడ వాడు కూడా భయపడుతున్నాడు ఎవరికైనా మమ్మల్ని దింపక ఏం కాదు మీ డాడీ నిన్నగా నా మీద తీస్తున్నాడు తింది ఈరోజు ఎందుకు బాగా తలకాయ వస్తుంది అసలు రోజు 10 ప్యాకెట్ల పాలు అవుతుంది చాయ్ పెట్టుకొని అరే పొద్దున మంచిగా ఉండేరా నేను అప్పుడు మాకు ఎంత మంచి సంతోషం ఉండే తెలుసా తీసుకుపోతామని మొత్తం 3:30 అయిపోయాక ఇప్పుడు బయలుదేరినావు నాకు ఇప్పుడు 3:30 అంతా అయింది వాడు కూడా అంతే వాడు పాపం బుక్స్ వేసుకొని కూర్చున్నాడు బుక్స్ అవును ఇక నువ్వు తీసుకుపోవు నిన్నేంది బతిమలాడేది ఆయన బతిమలాడేది నిన్ను బతిమలాడేది అనేసి మాంగళ్యాలు ఉండే ఇంకేం షాప్ ఉందప్ప మొన్న సీఎంఆర్ పోయినా కానీ అందులో ఉన్నాయో లేవో తెలియదు పిల్లలు అరే మనం అప్పుడు పోయినా చూడరా అప్పుడు ఫుల్ రష్ ఉంది ఆ రోజు స్టార్ట్ అయింది షాపింగ్ మాల్ ఏంది కాదు సీఎంఆర్ఏనా ఆ రోజు స్టార్ట్ అయింది అప్పుడు ఎవరో వచ్చిర్రని పిల్లోస్ తీసుకుపోయారు అవునా అన్నకి నాయనమ్మ వచ్చి తీసుకుపోయాను మొన్న అందులో పిల్లలే ఉండొచ్చు టీషర్ట్ ఏదైనా ఫ్రీ ఇస్తున్నారు అంటే షాపింగ్ మాల్ పేరు మర్చిపోతారు కానీ ఫ్రీ ఇస్తున్నారు మాత్రం మర్చిపోరు. అవునరా అదే ఆ రోజు నైట్ షాపింగ్ మాల్ ఫస్ట్ టైం ఓపెన్ చేసిర్రు ఇక్కడ హన్మకొండలా అని చెప్పేసి వీళ్ళు ఏం చేసిర్రు ఏది కొనుక్కుంటే ఎన్ని బట్టలు అనుకుంటే అన్ని పిల్లోస్ ఫ్రీ ఇచ్చారు అనమాట అలా ఆ రోజు ఫస్ట్ డే రోజు ఆ రోజు ఇది మేము గుర్తుపెట్టుకున్నది దాన్ని పట్టుకొని ఇక మెత్తల షాప్ అంటున్నది సేమ్ చూసినావా ఈయన ఒక్కరికి ఒక షర్ట్ ప్యాంటు కొన్నికి మాంగళ్య సిఎంఆర్ రామ్నివాస్ ఏంటంటే భద్రకాళి ఎడికెడికి తిప్పుతుంది పొద్దున్న అన్నారా శివాలయం అని ఎవరు తీసుకోపోలేదు మీకంటే వాళ్ళే ఎవరో పోయినరు మరి కింద కూడా ఈరోజు ఆటో వేసుకొని పోయారు చాలా రోజులైందిరా భద్రకాళి ఇంకో చెప్పిన టైం 4:30 ఇక 5:05 వచ్చేసరికి ఏ టైం వేసో చూద్దాం ఫస్ట్ ఏడికి పోతారో చూద్దాం తొందరగా పెట్టాక మమ్మల్ని మెల్లగా చూసుకుంటాం మెల్లగా చూసుకుంటావు వీనికి ఒక ప్యాంట్ షర్ట్ కొని నీకు ఎందుకు అంత మెల్లగా వచ్చింది ఆ ప్యాంట్ షర్ట్ కొనాలంటే ఎన్ని చూడాలి చిన్న తిప్పానా తిప్పు మరి ఇప్పుడే తిప్పు ఇదివరకు ఎక్కువ రేట్లు చెప్తున్నారు రా చెన్నై గారు ఎక్కువ రేట్లు చెప్తున్నారు కళానికేతన్ అరే కళానికేతన్ షాపా జ్యువెలరీ షాప్ రా ఏం తెలియదు కళానికేతన్ బట్టల షాప్ అని కూడా తెలియదు జ్యువెలరీ షాప్ అని అడుగుతుంది చూడు ఎన్ని రోజులు తీసుకొచ్చినావు రా షాపింగ్ అంటే ఏడుస్తున్నారు ఎందుకు మీరు పార్క్ చేసి నేను కార్ పార్క్ చేసిన ఆ గ్యాప్లో కూడా అవుతూనే లేరు పోతూనే ఉన్నారు ఇంకా పోతూనే ఉన్నారు అవుతూనే లేరు వీనికి షాపింగ్ ఏమంటే వీనికి కొన్ని నచ్చలే తీసుకోలే వేరే షాపింగ్ పోదాం పానాడు అంటే సరే అని పోదామంటే కింది 3rd ఫ్లోర్ నుంచి కిందికి వచ్చినాం కింద నుంచి ఇంకా సెల్లార్ పోదాం పానాడు అంటే ఇక్కడ అయిపోయి మొత్తం చీరలన్నీ చూస్తుంది ఎట్లా చూస్తుంది చూడండి అగో వన్ షాపింగ్ మాల్ అట ఇది అయిపోయింది ఇక వన్ షాపింగ్ మాల్ అట నేను చీర ఎందుకు ఇట్లా చీరలు కొనికా ఇక వీనికి బట్టలు కొనికా విత్తనం ఒక 10th క్లాస్ అంటే వాడు నమ్ముతాడా ఎంత పొట్టుకున్నాడు వీడు
షాపింగ్ మాల్లో దీనికి దానికి రేట్ నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? ఇంకా బారికి రేట్లు ఎక్కువ ఉన్నాయి, దేనికి ఎక్కువ ఉన్నాయి రేట్లు చూస్తుంది అంటే ఇంకా టీ ఎక్కడ దొరుకుతుంది? అర్ధ గంట వీకింది ఇక్కడ వీనికి ప్యాంటు కొన్నది లేదు, షర్ట్ కొన్నది లేదు. వీనికి ఒక షర్ట్ 2 షర్ట్లు నచ్చినాయి. అది చెప్తే ఇగో ఇక్కడ కుదురుతాను చూడు. ఏ ఆగరా, అరే వన్ షాపింగ్ మాల్ దగ్గర పార్కింగ్ లేదారా? ఒక్క 10 minutes ప్లీజ్. చాలా రోజులైంది రా, ఇక్కడ రేట్ ఎట్లున్నది చూస్తా. వీడు రేట్ బాగా పెంచుతున్నాడు చెన్నై షాపింగ్ వాళ్ళు. అక్కడ అట్లా వచ్చినప్పుడు భద్రకాళి కదా ఏ వాడు ఎంతసేపు రా వచ్చాడు భద్రకాల టెంపుల్ కాదురా, భద్రకాళి షాపింగ్ మాల్. ఒకసారి చాలా రోజులైంది రా షాపింగ్ చేయక. నువ్వు అందుకే పొద్దున పోదాం రా అంటే పండుకున్నావు, బాగా తిన్నావు, పండుకున్నావు. ఏ టైం ఎంత పోయిందిరా, నువ్వు వచ్చి ఎప్పుడు వస్తావా అని చూస్తే ఇట్లా వేస్తున్నావు. అసలు మమ్మల్ని తీసుకోపోకండి ఏడుస్తావు. నేను సాత్విక ఒకసారి సాత్విక ఫోన్ కలుపు. నేను ఎంతసేపు పోయినరా? ఎగ్జామ్ ఎప్పుడైంది, ఎప్పుడు ఎంతసేపు ఎంత బాగా ఎంజాయ్ చేసి వచ్చిండ్రు. తిన్నారు గంటలు గంటలు. అంత టైం తిండి కూడా ప్రశాంతంగా తిండికి అంత కార్లో కూర్చొని తినాలిరా, కార్లో కూర్చొని తినాలి. పార్సల్ కట్టించుకొని కార్లు తినుకుంటూ రావాలి. మేము ఎంతసేపు మేము ఎన్ని రోజులు ఏదో చూసినాం రా చిన్నోడు. నేను నువ్వు వస్తే తీసుకోపోతావని గడ్డి వీక్కుంటూ కూర్చుంటాను. మరి దొరకక 2 రోజులు దొరికింది అంటే పండుకుంటున్నావు. ఒకటే దున్నపోతావు అన్నట్టే అంటాను. ఏం చేస్తాం? ఆయన అట్లనే నువ్వు వచ్చింది. ఏం చేస్తాం? వన్ షాపింగ్ మాల్ దగ్గర పార్కింగ్ ఉందని చెప్పు అంటున్నా. ఒక్క 10 minutes. 10 minutes? ఓన్లీ 10 minutes అంతే. అరే కాదురా వెంకట్, నువ్వు మైండ్లో ఏం కలర్ అని నువ్వు ఆలోచించుకుంటుండు. నేను అంతవరకు షాపింగ్ చేస్తా. వెంకట్, నువ్వు మైండ్లో ఏం కలర్ అని నువ్వు ఆలోచించుకుంటుండు. నేను అంతవరకు షాపింగ్ చేస్తా. అరే ఏం కలర్ అసలు నీకు ఐడియా ఉందారా? ఏం కలర్ అనేసి నీకు ఆల్రెడీ ఏం కలర్స్ ఉన్నాయి, ఏం కలర్ తీసుకోవాలని ఆలోచించు. నేను అంతవరకు వన్ షాపింగ్ మాల్ ఇట్లా ఏం రేట్స్ ఉన్నాయో ఒకసారి చెకింగ్ చేస్తా అంతే. సరే ఇంతగానో ఒరుస్తా అంటే నాకు తలకైనా వస్తుందిరా. ఇప్పుడు నువ్వు చాయ్ ఆడితే నేను చాయ్ ఇప్పి అప్పు నువ్వేమి ఇప్పకు ఆడ షాప్ ముందు ఆపు అంతే. చీరలతో తలకాయ పోతుంది. పొద్దున ఎంత మంచిగా పీస్గా ఉండే మైండ్, ఎప్పుడు పోదామా అని ఉండే. హోలీ అసలు హోలీ కూడా ఆడలే. నేను కారు ఇస్తాడు దారలేదా? బంగానికి అంత కావాలంటే ఓహో లేడీ డ్రైవింగ్. అసలు నాకు పొద్దున అదే అనిపించింది. నేను డ్రైవింగ్ నేర్చుకుంటే నిన్ను అడుక్కునే పరిస్థితి ఉండదు కదా అని అనిపించింది. అప్పుడు నువ్వు అడుక్కునే అవసరం లే, పోలీసులు ఫోన్ చేస్తారు. మీ బండి యాక్సిడెంట్ అయింది, మీ మమ్మీ ఇక్కడ వాడిని గుద్దేసింది, వాడు సాగుబస్తులు ఉన్నాడు అని చెప్తారు. అరే చాలా సినిమా నడుస్తుందారా? నడుస్తలేదు. చూడరా పోదాం. పైసలు ఉన్నాయా? పైసలా? చూద్దాం పా. నిజమా అంటున్నా, నిజంగా పైసలు. అరే చావాకి టికెట్స్ తక్కువనే రా, నాకు తెలియదా? మోడీనే తక్కువ చేసి. నువ్వేంది మోడీ కాదు, ఆయన పేరు యోగి. అవునరా, ఉత్తరప్రదేశ్ దేనికి సీఎం. ఉత్తరప్రదేశ్ సీఎం యోగియే కావచ్చు, ఆయన తక్కువ చేసిండ్రా. పోనీ మోడీ అనుకో, ఎవరో ఒకరు తక్కువ చేసిండ్రా చావా సినిమాకి. సీఎంఏ చూడమంటున్నాడు, నువ్వెవరు రా సార్ వద్దనడానికి? వచ్చి వన్ షాప్ మాల్ వచ్చి 10-15 నిమిషాలు అవుతుంది. ఈయనకి బట్టలు కొందామని వచ్చేసి చూడాలి అక్కడ ఏం చేస్తుందో చూడు, అక్కడ ఏం చేస్తుందో చూడండి.
ఈయన కోసం షాపింగ్ చేద్దామని వచ్చి షాప్ అన్ని తిప్పి ఇగో అక్కడ ఇది షాపింగ్ చేసుకుంటుంది. గాజు ఎంత బాగుందో. అది మీరు చెప్పింది తీసుకోవడం అంతే. 10 నిమిషాలు కానీ. వీని షాపింగ్ 10 నిమిషాలు, నీ షాపింగ్ అర్ధ గంటనా? మరి అందుకే నేను కింద చూసుకుంటున్నా, నేను మీరు చూసుకోండి. గంటసేపు మళ్ళీ ఎత్తుకోవడానికి మళ్ళీ మేము ఎత్తుకోవాలి. అది కొనుక్కుంటాడు. షాపింగ్ అయితే ఈ రోజు అయింది. అరే వీనికి బట్టలు తీసుకున్నాకంటే ఈయనకి బట్టలు తీసుకోవడానికి టైం ఎక్కువ ఉంటుంది. అరే అరే ఏంద్రా ఇప్పుడు షాపింగ్ ఎంత 2 గంటల్లో షాపింగ్ అవుతుంది అరే ఎవరికైనా? నువ్వు చేపించి టైం 7 అవుతుంది. 7 అవుతుంది. భద్రకాళి మిస్ అయిపోయింది. 4:30 7 అయింది. వీనికి ఏం తీసుకున్నాం? 2 టీ షర్ట్లు, ఒక ప్యాంటు అంతే. దానికి టైం 7 అయింది. ఇప్పుడు మనం తీసుకోమంటే ఆశపడతారా? ఇప్పుడు రాజు పిలుస్తే అయితే ఊరంతా తిప్పుతాడు కూర్చొని. నక్కలగుట్ట, కాజీపేట, వరంగల్ మొత్తం ఉట్టి పోయి ఎక్కడ గన్పూర్ పోయి చాయ్ తాగొస్తారు రా. రాజు పిలిస్తే గన్పూర్ పోయి చాయ్ తాగొస్తారు. గన్పూర్ పోయిన ఒక్కడే అన్న రాలేదు. అదే నాకు తెలియదారా. రామప్ప పోయి టిఫిన్ చేసి వస్తారు రా వీడు. డబ్బులు పెట్టి ఏం మాట్లాడతాడు నువ్వు? టిఫిన్ కూడా తినలేదు. రామప్ప టెంపుల్ పోయి ఎవరు చెప్పకుండా ఒక్కడ పోతే వాడు ఒక్కడ ఎంత దూరం అయిపోతారు రా. మనం అంటేనే టైం ఉంటుంది వీళ్ళకి. తీసుకోవడానికి ఆడ చోరస్తాక తీసుకోపోరా. అరే ఇక్కడ ఏమో వాడు చెప్తలేడు వాడు ఇంటర్నెట్ చెప్పినట్టు వాళ్ళు చెప్పినట్టే మనం వినాల్సి వస్తారు. తొక్కేశారమ్మా లోకల్ పాలిటిక్స్. టాలెంట్ అంతా తొక్కేశారమ్మా. హన్మకొండ చౌరస్తలో ఏముందో మాకు తెలుస్తలేదు అసలు. ఇది ఉందని ఇప్పటివరకు మాకు తెలియదు. ఆఖరికి టీవీలో చూడాల్సి వస్తుంది. హన్మకొండ చౌరస్తా టీవీలో చూడాల్సి వస్తుంది రా. హన్మకొండలో ఇది ఉందా అనిపిస్తుంది. అట్లా వేస్తున్నారా మీరు? మస్తు షేడ్స్ ఉన్నారా నీలా? అబ్బో కమలాసన్ నీ చౌరస్తా అరే ఎప్పుడైనా నువ్వు తీసుకుపోయినావరా? తనిష్క డైమండ్స్ కనీసం చూడడానికి తీసుకుపోయినావరా? ఎట్లా అలా ఫుడ్కి వాళ్ళు రూపాయలు రానియరు. ఏం కాదు, రానిస్తారు. ఏం కాదు. మా వాడు నెక్స్ట్ ఇయర్ 1,00,000 రూపాయలు సంపాదిస్తాడు. అందుకు ఇదేందయ్యా ఇది నేను చూడలా. నేను ఎప్పుడు సంపాదించిన 1,00,000 రూపాయలు. చూసినామంటే 1,00,000 రూపాయలు. సో ఇట్లా అమ్మి తినడానికి ఏంటి జిలేబీ కొనుక్కుంటావా? కపాకోడీలు కొనుక్కుంటావా? ఏదైనా హాట్గా తినాలన్నది రా. ఇట్లా హాట్గా తినాలంటే బిర్యానీ తినాలి. మమ్మీ బిర్యానీ తినదు, ఓన్లీ వెజిటేరియన్ మమ్మీ. మనం ప్యూర్ నాన్ వెజిటేరియన్. నువ్వు ఉంటే గుడికి పోతా అనుకున్నా, నువ్వు ఉంటే ఇది షాపింగ్ చేస్తానా, డీమార్ట్ అన్నా, ఏది కాలే. ఎవరి మీద నమ్మకం పెట్టుకోవచ్చు, అందరు మోసం చేసేటోళ్ళు. అరే ఇక్కడ కృష్ణుడి బొమ్మలు. అరే ప్లాస్టిక్ దుకాణంలో ఒక ప్లాస్టిక్ ఇల్లు మొత్తం ప్లాస్టిక్ తో నిండిపోయింది. మొత్తం దుకాణం మొత్తం ఇంట్లోనే పెట్టింది. మళ్ళీ దుకాణం పోతుందట. స్టీల్ కొని రాదా మరి నువ్వు కొని? ప్లాస్టిక్ ఏ పాట రా? 100 రూపాయలు పెడితే ఒక గిన్నె, ఒక ముడ్డు కడుక్కునే దుకాణం లేక నేనే డైపర్లు వేసుకొని తిరుగుతా అంటే నా వెనకాల పడతారు. మరి ప్లాస్టిక్ కూడా నీరు, స్టీల్ కూడా నీరు. ఏంద్రా మీరు? నాకు అర్థం కాదు. పో నాకు కూడా ఐస్ క్రీమ్ తీసుకురా పో. చాలా బాధ అవుతుంది. బాధపడు. నేను పొద్దున్న చాష పెట్టుకున్నాము. తింటివి మంచిగా వంటివి. ఆడ కొంచెంసేపు బోర్లు, ఈ రూమ్లో కొంచెంసేపు బోర్లు, కొంచెంసేపు టీవీ చూసినాం. ఆఖరికి మాకు పని ఉన్న టైంలో వస్తారా రారని బ్లాక్మెయిల్ చేసినట్టు అయినా. ఇంట్లో దీపం పెట్టుకోకుండా ఉడికొచ్చిందా? వస్తే ఏమైనా అయిందా? ఏమైనా షాపింగ్ అయిందా అసలు? అంటే వెనకాల ఉన్న సంచులు కాదు, అవి కుప్ప తొట్టలు అనమాట. అవి నీ వల్ల ఏదో ఇష్టం ఉండి ఇష్టం లేక మీద తొందరగా ఏమైనా ఎంతసేపట్లో విలిసి షాపింగ్ టైంలో నాకు కూడా బోర్ కొట్టి అద్దాలు తీసుకుంటా ఉంటే నాకు ఈ అద్దాలు నచ్చి అద్దాలు తీసుకున్నా. గంటకి 50 రూపాయలు వాడు లంచం తీసుకున్నాడు ఐస్ క్రీమ్ నుంచి. గంటగానే అదే 50 రూపాయల మనం మంచిగా ఆటోలో ఎక్కితే వెంకట్
మనం చౌరస్తా మొత్తం ఒక 2 గంటలు 3 గంటలు షాపింగ్ చేద్దాం 3 గంటలు. మన వరంగల్ ఉన్న చూస్తే ఒకవేళ ఆడ చెప్పుర్రి, కామెంట్ చేయండి కింద. 50 రూపాయలు ఎవడన్నా ఆటో పెట్టుకొని అవును మొత్తం వరంగల్ మొత్తం తిప్పుతాడు ఆవిడన్నా. సో ఇది ఈరోజు మమ్మీతో షాపింగ్ బ్లాగ్. వీడియోని ఇస్తే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ కొట్టడం మర్చిపోకండి. సీ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్. నన్ను ఇక్కడే దింపేసారు, నడుచుకుంటూ వస్తాం మేము. ఈ నుంచి పక్కకి వెళ్ళేమో దింపుతాడు అనుకుంటా. అవును, నడుచుకుంటూ వస్తాను ఎప్పుడు.